భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలోని భాగంగా 4వ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించి మాడవీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ద్వితీయ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయంలో తిరుమల తిరుపతి సాంప్రదాయం ప్రకారం తిరుపతిలో కూడా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అది కూడా కార్తీక పౌర్ణమి కంటే ముందు ఒక వారం రోజుల ముందుగా జరుపుకుంటారు. మరి అదే పద్ధతిలో మన దగ్గర కూడా పవిత్రోత్సవాలు గత 3 రోజులుగా 17, 18, 19 ఈరోజు 3 రోజుల పాటు నిర్వహించుకున్నాం. సంవత్సర కాలంలో భక్తులు చేసేటువంటి పూజలో కానీ పూజారులు చేసేటువంటి దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అన్నిటికీ పరిష్కారం ఆ పవిత్రోత్సవం జరుపుకుంటూ పోతుంది అనేది ఒక సాంప్రదాయంలో భాగంగా ఈరోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుపుకున్నాం. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా రావడం, దర్శించుకోవడం, స్వామివారిని మరి దర్శించుకోవడం వల్ల వారి పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా రావడం, దర్శించుకోవడం, స్వామివారిని మరి దర్శించుకోవడం వల్ల వారి యొక్క కోరికలు, వారి కష్టాలు అన్నీ కూడా కడతీరుతాయనే ఒక విశ్వాసంతో భక్తులందరూ కూడా వస్తున్నారు. అందరికీ కూడా మరి శుభం కలగాలని కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణం తర్వాత పనులన్నీ కూడా వేగవంతంగా జరిగే సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల పనులకు అవాంతరం జరిగింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ రోడ్డు వేసుకోవడం, మాడవీధిలో రోడ్డు దాదాపు 25 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు వేసుకున్నాం. అదేవిధంగా మనకు ఎదురుగా కనబడేటువంటి వంటశాల పనులు, అదేవిధంగా యాగశాల పనులు, అదేవిధంగా మంటపం పనులు, కాంపౌండ్ వాల్ పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మరి తప్పకుండా భగవంతుని మీద